తో జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్గంపేటలో మెయిన్ రోడ్లో ఉన్న ఎన్టీఆర్ స్మారక మందిరం వద్దకు వచ్చి ఎన్టీఆర్ విగ్రహానికి ఎన్నికల కోడ్ ముగియడంతో ముసుగులను తొలగించి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జ్యోతుల మాట్లాడుతూ ఎన్నికల ప్రారంభం నాటి నుంచి ప్రజలంతా ఎంతో కష్టపడి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు జ్యోతుల నెహ్రూ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రామాణికంగా తీసుకున్న 4 అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తానన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో పెళ్లి చేసుకునే నిరుపేద కుటుంబాలకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా వివాహ కానుక ఫౌండేషన్ ఉన్నంతకాలం అందించడం జరుగుతుందన్నారు. ఈ 3 సమైక్య పోరాటంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కని విని ఎరుగునటువంటి విధానంలో విజయం సాధించడం, ఇది ప్రజాస్వామ్య విజయం, ప్రజల విజయం. ఇక్కడ ఎన్నికలు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు ఈ దుష్ట ప్రభుత్వం మీద. దానికి నిదర్శనమే వేలాదిగా, లక్షలాదిగా అభ్యర్థులకి మెజారిటీ రావడం అన్నది. దానికి ప్రజా విజయానికి బదులుగా సమర్థవంతమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 12వ తారీఖున మన నాయకుడు, మరి అవిశ్రాంత పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారంతో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ప్రజా విజయంతో, ప్రజా అవసరాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుస్తుందనేటటువంటి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ప్రజలు మనకు నమ్మకంతో ఇచ్చారు. మనం కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజా అవసరాలకు అనుగుణంగా నడాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఇక్కడ స్థానికంగా ఏ అంశాలనైతే ప్రామాణికంగా పెట్టి ప్రజలను ఓట్లు అడిగానో, సాగునీరు, తాగునీరు, అలాగే విద్య, వైద్యం, పరిశ్రమలు, ఈ 4టిని రాబోయే ముందు కాలంలో 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా నెరవేర్చడం జరుగుతుంది. జగ్గంపేట నడిబుడ్లోనే రేపు ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇవ్వడం కూడా జరిగింది. 4 అంశాల మీద ఎట్టి పరిస్థితుల్లోనే వాటిని సాధించడం జరుగుతుంది. అది నా జీవితాశయం. ఇక మరి నా కుమారుడు ఒక మాట ఇచ్చాడు, పేదంటి ఆడపడుచుకు పెళ్ళైతే ఆర్థిక సహకారాన్ని జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా అందిస్తాను అని. ఎంతమందికి పెళ్ళైతే, పేదింటి వారికి ఎంతమందికి పెళ్ళైతే ఆడపిల్లలకి అంతమందికి కూడా అది ఇవ్వడం కూడా జరుగుతుంది. అది ఒక రోజుతోటో 5 సంవత్సరాలతోటో ఆగేది కాదు. ఫౌండేషన్ ఉన్నంతకాలం కూడా జరిగేటటువంటి ప్రక్రియ అదని చెప్పేసి మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు ఈనాడు మనల్ని ఆ స్థాయిలో కూర్చోబెట్టారు. మరి ప్రజలను కూడా మనం ఆ స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని గుర్తించి మాత్రం ఖచ్చితంగా నేను పనిచేస్తానని చెప్పేసి మనం చేసుకుంటూ జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక